Ciao ragazzi, benvenuti nel మేలుకొని ఎరుపులో ఉంటాను. సో ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి ఫోన్ యూజ్ చేస్తున్నారా? అలా చూస్తున్నాను అనుకోవద్దు. ఫోన్ యూజ్ చేయకుండా ఎవరుంటారు చెప్పండి? ఫోన్ యూజ్ చేయకుండా ఎవరున్నారు? మనం మధ్యరాత్రిలో నిద్ర తెలివొచ్చినా కూడా మనకు కావాల్సిన ఫోనే. చాలామంది చాలా ఫన్నీ థింగ్ వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడు ఫోన్ యూజ్ చేస్తారు. బెడ్ మీద నుంచి లెగుస్తున్నప్పుడు ఫోన్ యూజ్ చేస్తారు. నోటిఫికేషన్స్‌కి ఫోన్ యూజ్ చేస్తారు. సో ఇవన్నిటికి ఫోన్ యూజ్ అనేది డెఫినెట్‌గా ఉంది మనకి. సో ఇప్పుడు ఈ మోడర్న్ లైఫ్‌లో ఫోన్ లేకపోతే మనం ఉండలేం. కొంతమందయితే ఫోన్ ఎంతలా వాడతారంటే కంటికి రెస్ట్ అయితే ఇవ్వరు గానీ, ఫోన్‌కి మాత్రం రెస్ట్ ఇస్తారు. దాన్ని ఛార్జింగ్ పెట్టేటప్పుడు మళ్ళీ ఫోన్ ఫుల్ ఛార్జ్ అయ్యే వరకు ల్యాప్‌టాప్ మళ్ళీ అయిపోయిందంటే ట్యాబ్. సో ఇదంతా సర్క్యులేషన్ అనమాట. సో వాటికేమైనా మన ఎలక్ట్రిక్ డివైస్‌కేమైనా రెస్ట్ ఇస్తారేమో గానీ, మన కంటికైతే రెస్ట్ ఇవ్వరు. సో ఈ రోజుల్లో ఏ టెక్నాలజీస్ ఏవైనా నడుస్తున్నప్పుడు ఇంకా కూడా మనం టెక్నాలజీగా అప్‌గ్రేడ్ అవ్వాలి. సో మెనీ థింగ్స్ మనం తెలుసుకోవాలని చెప్పి చాలా అంటే చాలా బిజీ లైఫ్ స్టైల్ అందరికి స్టార్ట్ అయిపోయింది. సో డివైజెస్‌కి అయితే రెస్ట్ ఇస్తున్నాం గానీ, మన కంటికైతే రెస్ట్ ఇవ్వట్లేదు. సో రెస్ట్ అనేది మన కంటికి ఇవ్వాలి. చాలామంది మనకు ఒక ఫ్రెండ్ ఫోటో గాని తీస్తారు, చాలా బాగా తీసావురా, మళ్ళీ జూమ్ చేసుకొని బాగా తీయలేదురా, మళ్ళీ ఇంకో ఫోటో తీయరా అంటాం గానీ, ఇవన్నిటిని మెచ్చుకునేది ఏంటి? బికాస్ ఆఫ్ మన కళ్ళే మనకన్నీ అన్నిటికంటే ముఖ్యం. దేవుడిచ్చిన బిగ్గెస్ట్ గిఫ్ట్ మన కళ్ళే. సో ఏదైనా ఒక ఫోటో తీసిన ఫ్రెండ్‌కైనా, వాడికైనా, వీడికైనా అందరికి థాంక్స్ చెప్తాం కానీ దేవుడిచ్చిన కళ్ళుకి మాత్రం థాంక్స్ చెప్పము. అది లేకపోతే ఒక రోజు మనం ఉండలేం. ఒకరోజు మన ఇంట్లో పవర్ కట్ అయితే మనకి ఎంత కష్టం ఉంటుందో మనకు తెలుసు. అలాగే ఫ్యూచర్‌లో మనకి సైట్ అనేది పెరుగుతూ ఇంకేనా డ్యామేజ్ కాజ్ చేస్తే చాలా మన లైఫ్‌ని మనం చూసుకోలేం. అది మళ్ళీ తిరిగి మనకు రాదు. సో ఈ ఇయర్ నుంచైనా మీరు ట్రై చేయండి. మీ కళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఏ థింగ్స్ మనకు కావాలి, ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు నేను చూపిస్తాను. సో కావాల్సిందంటే మీడియం యాపిల్ ఒకటి, క్యారెట్ ఒకటి. సో మేజర్ రోల్ వచ్చేసి కివి అనమాట. ఇదే కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ 3 థింగ్స్ మనకు కావాలి. సో ఈ జ్యూస్ అనేది ఎలా చేయాలి ప్రాసెస్‌గా నేను చెప్తాను. సో ఎండ్‌లో మీకు దీని బెనిఫిట్స్ కూడా చెప్తాను. ట్రై చేయండి. చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్ మీకు. జ్యూస్ రెడీ అయిపోయింది. సో చాలా అంటే చాలా బెనిఫిట్ మన ఐ ప్రొటెక్ట్ చేస్తది స్క్రీన్ డ్యామేజ్ నుంచి, ఏదైతే స్ట్రెయిన్ అవుతుందో అన్నిటి నుంచి మనకి యూజ్ చేస్తది. సో ఇందులో మెయిన్ ఏంటంటే లుథియనిన్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. వాటి వల్ల మనకి చాలా హెల్ప్‌ఫుల్ అండ్ బూస్ట్ ఇమ్యూనిటీ గానీ, మెయిన్ ఏంటంటే కివి వల్ల మనకి హై విటమిన్ సి ఉంటుంది. ఇది మన డైలీ ఎన్విరాన్మెంట్ నుంచి మనకి పొల్యూషన్ నుంచి, ఇన్ఫెక్షన్ నుంచి ఇలాంటి వాటికి ఫైట్ చేస్తదనమాట స్టొమక్. సో దీంట్లో కూడా మనకి ఏదైనా ప్రాసెస్ ఫుడ్లు ఉన్నా అవన్నిటి నుంచి మనకి చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఫైట్ చేస్తది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీకు యూజ్‌ఫుల్ అయితే మీరు చదవండి. సో మెయిన్ థింగ్ ఏంటంటే మన కంటికి వెళ్ళడానికి బ్లడ్ సర్క్యులేషన్స్ గానీ మనకి చాలా అంటే బెనిఫిట్స్ ఉన్నాయి ఈ జ్యూస్‌లోని. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ మీకంతా చెప్పాను. ట్రై చేయండి. ఉంటాను మరి.